అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నైనా కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని పోషించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి నైనా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి అయ్యా మాకు ఆహారం ఇచ్చి, వస్త్రమునిచ్చి, గృహమునిచ్చి, వాహనమునిచ్చి, ఈ విధంగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ ప్రార్థనా మందిరమునిచ్చినైనా మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. అయ్యా మాకు ఇచ్చిన దైవ సేవకులను బట్టి, పరిచారకులను బట్టి నైనా నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు. మేమేమైనామో అది కేవలం నీ దయవలనే ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా మేమేమైనామో అది కేవలం నీ దయవలనే ప్రభువా, నీకు స్తోత్రములు నైనా. నువ్వు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నిశ్చయంగా మా రోగమును భరించి మాకు ఆరోగ్యం ఇచ్చావు నైనా, నీకు స్తోత్రాలు. సిలువలో నువ్వు మరణం ఉంది మాకు నిత్య జీవం ఇచ్చావు నైనా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ సిలువలో ఆత్మార్పణ చేసుకొని ఆ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రమునైనా. అయ్యా మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి అయ్యా మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. గాయములు నీవు పొంది స్వస్థత మాకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. ఈ రోజు నా తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నైనా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. పరలోకములో దేవదూతలకు కలిగిన భాగ్యమునైనా ఈ భూమి మీద మాకు మానవ మాతృలమైన మాకు కలగజేసినందుకు స్తోత్రమునైనా. అయ్యా ప్రతి ఆదివారము నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యము ధ్యానించడానికి, నీ శరీరములో నీ రక్తములో పాలు పంచుకోవడానికి అయ్యా మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నైనా నీకు వందనాలు, స్తోత్రములు 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 నైనా. సిలువ యాగము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. సిలువ యాగము ద్వారా నైనా పరలోకమును మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. సిలువ యాగము ద్వారా నైనా ప్రభువా ఐశ్వర్యమును, ఘనతను, కలిమిని అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. సిలువ యాగము ద్వారా మాకు పాప క్షమాపణ కలగజేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చినందుకునైనా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. ఇంత మంచి జీవితమును మాకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు. నీకు ఏమిచ్చి రుణము తీర్చుకొనగలమునైనా. యుగాయుగములు నిన్ను స్తుతించినను, ఆరాధించినను రుణస్థులమే. మాకున్నవన్నీ నీ కొరకు ఖర్చు చేసినను నైనా మేము నీకు రుణస్థులమే తండ్రి. ఇదిగో నైనా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు నా తండ్రి. నీ కొరకు కూడా మా ప్రాణం పెట్టినను మేము నీకు రుణస్థులమే తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప సమాధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన గొప్ప వివేచనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన గొప్ప ఆలోచన కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన అయ్యా 3 సంఘములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపు నీ సంకల్పములో ఈ సంఘములో ఎవరుండాలని మీరు ఉద్దేశించి ఉన్నారో వాళ్ళను ఈ సంఘంలో చేర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అవును తండ్రి, నా తండ్రి నైనా ప్రభువా, అవును మంచిది కొంచెమైనను చాలన్నావు తండ్రి నైనా ప్రభా. మరి ఈ యొక్క సంఘములో చేర్చబడిన ఈ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఈ కొద్ది మంది బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అవును తండ్రి, ఈ మార్గము ఇరుకైనది, దీనిలో ప్రవేశించువారు కొందరే అన్నావు నైనా. నిజంగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ఈ సత్యవాక్యమును విని ఈ కొందరు మాత్రమే నిలిచి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు నైనా. అవును తండ్రి, ఇది సత్యమైన బోధగా
మేము మరి గ్రహించగలుగుతున్నాము ప్రభా. నీకు స్తోత్రములు. మరి తండ్రి, ఈ సత్యమైన బోధలో, ఈ కఠినమైనటువంటి బోధలోనైనా, ఈ కఠినమైనటువంటి విధానాల్లో నిలిచి ఉన్నవారు కొంతమందేనైనా, ఎంతోమంది ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయి ఉన్నారు. కానీ ఇదిగోనైనా ఈ చేరి వచ్చిన బిడ్డలు మాత్రం నీ కొరకే జీవిస్తున్నారు ప్రభా, నీ కొరకే బ్రతుకుతున్నారు నైనా, నీ మార్గంలో నిలిచి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మరి ఈ సమయంలో ప్రభా, నీ దాసునైన నన్ను నిలవబెట్టి మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడి మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. కొద్ది నిమిషాలు మనం వాక్యమును ధ్యానం చేసిన తర్వాత బల్లారాధనలోనికి వెళ్దాం. బల్ల తీసుకున్న తర్వాత మరలా రెండవ వర్తమానము, మరి మహేష్ ఒక 20 నిమిషాలు రెండవ వర్తమానం ఉంటుంది. తదుపరి మనం చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిలు పరిశుద్ధ గ్రంథము, కొత్త నిబంధన, యాకోబు రాసినటువంటి పత్రిక 211 పేజీ నంబరు, 210, 211 పేజీ నంబరు. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను, బాగా వినండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభముని చెప్పి రాయునది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు దాసుడు, యేసుక్రీస్తు సేవకుడు, యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు యాకోబు ఒక పత్రికను రాశాడండి. ఏ సందర్భంలో ఈ పత్రికను రాశాడు అంటే, అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాస్తున్నాడంట. 12 గోత్రాల వాళ్లకు శుభమని చెప్పి పత్రికను రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. ఇశ్రాయేలీల్లో అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయా దేశాలకు చెదిరిపోయినటువంటి వారికి యాకోబు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. మరి ఈ పత్రికలో చాలా విషయాల గురించి మాట్లాడాడండి యాకోబు. ప్రార్థనా అంశాలను గురించి మాట్లాడాడు, విశ్వాసమును గురించి మాట్లాడాడు, శోధనను గురించి మాట్లాడాడు, కోపమును గురించి మాట్లాడాడు, నాలుకను గురించి మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, మరి మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నామో అనేటువంటి విషయాల్లో కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రధానంగా మనము కొన్ని వచనాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు, చదువొచ్చిన వాళ్ళు తీసుకొని, లేదంటే వినండి శ్రద్ధగా. బాగా వినాలమ్మా. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు అంటే అనుమానపడేవాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు
సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు అంటే రెండు మనస్సులు గలవాడై ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రభునందు ప్రియులారా, బాగా వినండి. యాకోబు జ్ఞానమును గురించి అడగమంటున్నాడండి. జ్ఞానము పరలోకపు దేవుని యొక్క దివ్య జ్ఞానం ఉన్నది. ఈ లోకంలో ఎలా జీవించాలి అనేటువంటిది కూడా జ్ఞానమే. పరలోకపు సంగతులను గ్రహించడం కూడా జ్ఞానమే. దాన్ని మనం దైవికమైనటువంటి జ్ఞానం అంటాం. లౌకికమైనటువంటి జ్ఞానం అయితే ఇప్పుడున్న ప్రజల్లో చాలా సమృద్ధిగా ఉంది. ఒక చిన్న పిల్లవాడిని కూడా మనము చూసినప్పుడు వాని చేతిలో ఉన్నది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలోకి లాక్కోవడానికి వాడు ఎన్ని తెలివితేటలు ఉపయోగిస్తాడో కూడా మనకు తెలుసు. అంటే చిన్న పిల్లల్లో కూడా చూస్తాం, వాళ్ళకి చాలా తెలివి ఉపయోగించి లాగేసుకుంటారు మన చేతుల్లోది. అంటే లౌకికమైనటువంటి జ్ఞానం అయితే ప్రజల్లో సమృద్ధిగా ఉంది, కానీ దైవికమైనటువంటి జ్ఞానము లేదు. ఆ దైవికమైనటువంటి జ్ఞానము కోసము ప్రార్థన చేయమంటాడండి. ప్రార్థన చేయమంటాడు. జ్ఞానం చాలా అవసరం. ఇప్పుడు వ్యవసాయమే ఉందనుకోండి, వ్యవసాయం చేయాలంటే కూడా జ్ఞానం ఉండాలి. ఏం జ్ఞానం ఉండాలి? దున్నడం ఎలా, విత్తనం వేయడం ఎలా, కలుపు తీయడం ఎలా, తర్వాత పురుగు వస్తే ఏ మందు కొట్టాలి, తెగులు వస్తే ఏ మందు కొట్టాలి, నీళ్లు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఎండగట్టాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి. ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి జ్ఞానం. ప్రతిదానికి జ్ఞానం అనేది చాలా అవసరమండి. వ్యవసాయం చేయాలన్నా జ్ఞానం ఉండాలి. ఒక కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలంటే కూడా జ్ఞానం ఉండాలి. అనా పుల్లైనా నిద్రపోగుడు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి. బైబిల్లో రాయబడిందండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును అని రాయబడింది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటమ్మా చెప్పండి, అందరు చెప్పండి. తన ఇల్లు కట్టు. జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఇల్లాలు జ్ఞానవంతురాలుగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది. వ్యవసాయం చేసేవాడు ఆ వ్యవసాయానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటే వ్యవసాయం చక్కగా చేస్తాడు, పంట బాగా పండిస్తాడు. గొర్రెలు కాసేవాడు ఆ గొర్రెలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి. బైబిల్ గురించి బోధించేవాడు బైబిల్ గురించిన జ్ఞానం బాగా కలిగి ఉండాలి. ప్రతిదానికి జ్ఞానం అవసరం అండి. కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం అవసరం. చదువుకోవాలి బాగా అంటే జ్ఞానం అవసరం. ఉన్నతమైన చదువు అభ్యసించాలి అంటే జ్ఞానము, వివేకము, తెలివి, పట్టుదల ఇవన్నీ ఉండాలి. అప్పుడే ఉన్నతమైన విద్యను వాళ్ళు అభ్యసించగలుగుతారు. అందుకే యాకోబు అంటున్నాడు, మీరు జ్ఞానమును అడగండి. ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల జ్ఞానమును అడగండి.
నేను కూడా ప్రభువుని అడుగుతూ ఉంటా, ప్రభా మరి చూడు పెద్ద పెద్ద సేవకులు ఎంత జ్ఞానంగా వాక్యం చెప్తున్నారు, అంత జ్ఞానం నాకు కూడా ఈ ప్రభా అని అడుగుతూ ఉంటా. జ్ఞానం అవసరం. జ్ఞానం కొదవగా ఉంది, ఏం చేయాలి? అడగాలి. అయ్యా నాకు వ్యవసాయం చేయడానికి జ్ఞానం కొదవగా ఉంది, నాకు జ్ఞానము దయచేయి. అయ్యో నాకు పిల్లలను ఎలా చక్కబెట్టుకోవాలనో, నా భర్తను ఎలా చక్కబెట్టుకోవాలనో, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనో నాకు జ్ఞానం కొదవగా ఉంది, నాకు జ్ఞానం దయచేయని కుటుంబ యజమాని కానీ కుటుంబ యజమానురాలు కానీ అడగాలి దేవుణ్ణి. జ్ఞానం అవసరమండి. జ్ఞానం లేకపోతే మనం ఏ దాంట్లో కూడా సాధించలేం. మనము ఎవరైనా కనపడినప్పుడు, అన్న పిల్లలను బాగా చదివించుకున్నావున్నా, మంచి జ్ఞానవంతునివే నువ్వు అని అంటాం. అంటే పిల్లలను బాగా చదివించడం అనేది కూడా ఒక జ్ఞానమే. పిల్లలను ఒక ఉద్యోగంలోకి వాళ్ళను తీసుకొని వెళ్ళి ఒక ఉద్యోగంలో పెట్టడం అనేది కూడా జ్ఞానమే. కుటుంబంలో తన పిల్లలకు కావాల్సిన ఆహారము, వస్త్రాలు అన్నీ సమకూర్చుకోవడం కూడా జ్ఞానమే. తన పిల్లలకు కావాల్సిన ఇల్లు కట్టుకోవడం కూడా జ్ఞానమే. నిజంగా పెళ్ళి అయిన తర్వాత నేను నా భార్య ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించలే జీవన విధానంలో. ఎప్పుడైతే పిల్లలు పుట్టినారో, ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సినవి తీసుకురావడము, వాళ్ళను చదివేయడము, ఇవన్నీ ఎప్పుడైతే ప్రారంభమైందో నేను అనుకున్నాను, ఎంత కష్టంలో నాయనా బ్రతకంటే అనుకున్నాను. ప్రతిరోజు ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళ చదువుల గురించి ఆలోచించాలి, వాళ్ళ బట్టల గురించి ఆలోచించాలి, బర్త్డే వస్తే వాళ్ళ కేక్ గురించి ఆలోచించాలి, భోజనాల ఏర్పాట్ల గురించి ఆలోచించాలి, డబ్బును గురించి ఆలోచించాలి, వాళ్ళ బుక్స్ గురించి ఆలోచించాలి, వాళ్ళ షూస్ గురించి ఆలోచించాలి, వాళ్ళ సాక్సుల గురించి ఆలోచించాలి. ప్రతిదీ ఆలోచిస్తూ మెలకుగా ఉంటే తప్ప సంసారాన్ని ముందుకు తీసుకొని పోలేము. అందుకే దేవుణ్ణి అడగాలంట, జ్ఞానం ఇమ్మని అడగాలంట. ఏమేమని అడగాలమ్మా? అడిగినారా ఎప్పుడన్నా? ఇక్కడ ఉన్నోళ్ళల్లో అడిగినారా ఎప్పుడన్నా జ్ఞానం ఇమ్మని? అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. మంచిది, దేవునికి స్తోత్రం. జ్ఞానం ఇమ్మని అడగండి. ఒకవేళ అడగకపోతే ఇప్పటి నుంచైనా దేవుణ్ణి జ్ఞానం ఇమ్మని అడగండి. అంటే వ్యవసాయ జ్ఞానం కానీ, చదువులో జ్ఞానం కానీ, కుటుంబంను నడిపించే విషయంలో జ్ఞానం కానీ, లేకపోతే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనో కూడా దేవుణ్ణి అడగాలి మనం. అయ్యా డబ్బు వస్తుంది కానీ అయిపోతుంది, మరి దీన్ని ఎలా మేము పొదుపు చేయాలి? దేవుణ్ణి అడగాలి. జ్ఞానం, అది కూడా జ్ఞానమే. డబ్బును పొదుపు చేయడం అనేది జ్ఞానమే, దాన్ని కూడా దేవుణ్ణి అడగాలి. సొలొమోను రాజు దేవునికి 1000 బలులు అర్పించాడంటండి. ఆ కాలంలో బలులు, ఇప్పుడైతే స్తోత్ర బలులు. అప్పుడు పొటేళ్ళు అర్పిస్తే, ఇప్పుడు మన శరీరంనే, మన మనస్సును, మన ఆత్మను ఆయనకు అప్పగించి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. స్తోత్ర బలులు ఆయనకు చెల్లించాలి. స్తుతియాగము చేయాలి. స్తుతియాగము చేస్తే దేవునికి చాలా సంతోషం అండి. స్తుతియాగం చేస్తే దేవునికి చాలా సంతోషం. స్తుతియాగం చేయడం ద్వారా దేవుడు ప్రత్యక్షమై దేవుడు అంటున్నాడు, సొలొమోన్ నీకేం కావాలనో చెప్పు అన్నాడు. సొలొమోన్ అన్నాడు, అయ్యా ఈ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి కావలసిన జ్ఞానము నాకు దయచేయి ప్రభువా. అంతే కదా, ఒక రాజుకు కావాల్సింది ఏంది? ప్రజలను ఎలా పరిపాలించాలనో జ్ఞానం కావాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, ప్రభా జగనన్నకు మంచి జ్ఞానమేనైనా, ప్రజలకు ఏం అవసరమో అవి అందించడానికి జ్ఞానం దయచేనైనా అని ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడున్న నాయకుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఆ నాయకులకు
జ్ఞానము దయచే ప్రభా అని ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రజానికాన్ని పరిపాలన చేయాలంటే గొప్ప జ్ఞానం అవసరం. కుటుంబంలో 4-5 మంది ఉండే కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలంటేనే ఎంతో జ్ఞానం అవసరం. అలాంటిది దరిదాపుగా 100 కోట్ల మంది, దరిదాపుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే 700 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళను పరిపాలించాలంటే వాళ్ళందరినీ అందరినీ ఒక మార్గంలో నడిపించాలంటే ఎంతో జ్ఞానము అవసరం. అందుకే జ్ఞానం కావాలని అడగాలండి. నాయకులకు కూడా దేవుడు జ్ఞానం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీకి కానీ, ప్రపంచ దేశాల్లో మరి 256 దేశాలు ఉన్నాయి. ఆ అధిపతులందరికీ దేవుడు జ్ఞానం ఇవ్వాలని, శాంతి రాజ్యము స్థాపించబడాలని మనమందరం కూడా ప్రార్థించాలి. యుద్ధాలు ఉండకూడదని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్కు యుద్ధం జరగబోతుంది. మరి ఆ యుద్ధం జరగకూడదని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఏ దేశమైనా ప్రజలేనండి. యుద్ధం వలన చనిపోయేది ఎవరు? ప్రజలే నష్టపోయేది. అందుకే యుద్ధాలు అనేది జరగకుండా మనం ప్రార్థన చేయాలండి. యుద్ధాలు పెట్టించేది ఎవరు? సైతానే, దేవుడు కాదు. మనుషుల్లో స్వార్థము, అసూయ, ద్వేషం, కక్షలు పెంచేది ఎవరయ్యా అంటే సైతానే. అది సైతాన్ పనే కానీ దేవుని పని కాదు. ఈ సైతాను యొక్క క్రియలు లయం అవ్వాలని మనం ప్రార్థన చేయాలి. అందుకే యాకోబు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనము చదువుదాం ఆ మాటను. 5వ వచనం చదువునైనా. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఎవరిని గద్దించడంట? అడిగే ప్రతి వానికి ఇస్తాడంట. వింటున్నారా? ఎంత చక్కని మాట చూడండి. ఎవరిని ఆయన గద్దింపక ఏందన్నా అందరికీ ధారాళముగా దయచేవాడే దేవుడు. హల్లెలూయా. ధారాళంగా ఇస్తాడంట. మనం 10 రూపాయలు అడిగితే 10 లేకపోతే లేదులేనా 5 పెట్టుకొని ఇస్తాం అంటే తగ్గించి ఇస్తాం మనం. ఆయన అంటే కాదు, 10 కాదు, నేను 20 తీసుకుంటాడు. ధారాళంగా ఇచ్చే దేవుడు. 10 కాదురానైనా నీకు 100 రూపాయలు అవసరం ఉంది, నాకు తెలుసు, నీకు 100 రూపాయలు తీసుకొని ఇస్తాడు. అంటే మన అవసరతను గుర్తించి మన అవసరం ఎంతుందో మనం అడగక మునిపే ఆయన అక్కర తెలుసుకొని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే యాకోబు తన అనుభవపూర్వకంగా ఆయన భక్తి చేసిన విధానమును బట్టి దేవుని గురించినటువంటి లోతైన జ్ఞానము ఆయన కలిగి మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ జ్ఞానం అంటే, ఇదిగో ఆయన ఎవనిని గద్దింపక ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. ఎవరిని గద్దించడమ్మా? మీరు అడగండి, జ్ఞానం అడగండి, జ్ఞానం అడగండి. ప్రతి విషయంలో అడగండి. అయ్యా ఇదిగో మాకు తేళ్లపూర్లో అభిషక్తిని సంఘం ఇచ్చినావు, మరి ఈ సంఘంలో మేము ఎలా నడుచుకోవాలనో, ఈ సంఘంలో మేము ఏ పని చేయాలనో మాకు జ్ఞానమే. ఒక్కొక్కరు ఒక పని. ఇప్పుడు మహేష్ పాటలు పాడినాడు, నేను వాక్యం చెప్తున్నాను. పాటలు పాడేవారు ఉండాలి, వాక్యం చెప్పేవారు కూడా ఉండాలి. అంతకంటే ముందుగా అక్కగారు వచ్చి కసువులు కొట్టేవారు ఉండాలి, బండలు తుడిచేవాళ్ళు కూడా ఉండాల్సిందే.
ఒక్కొక్కరికి దేవుడు అప్పగించిన పని ఇది దేవుని పని అని ఎంచి చేయాలి. అమ్మ నిద్రపోకు తల్లి, మీరు రాత్రిపూట బాగా నిద్రపోవాలి. శనివారం వచ్చిందంటే 8 గంటలకే నిద్రపోండి. బాగా నిద్రపోయినా అనుకో ఉదయం బాగా వాక్యం వింటారు. రాత్రులు బాగా నిద్రపోవాలి. సినిమాలు, సీరియళ్ళు, టీవీలు చూడకండి. దానివల్ల టైం వేస్ట్. కావాలంటే బాగా ప్రార్థన చేసుకొని పడుకోండి, బాగా నిద్ర వస్తుంది. దేవుడు రాత్రులు నిద్రపోవడానికి ఇచ్చినాడు, పగలంతా పని చేయడానికి ఇచ్చినాడు. రాత్రులు ఎన్ని గంటలకు నిద్రపోయేవాళ్ళు? పూర్వకాలం పొద్దుకితే నిద్రపోయేవాళ్ళు. సాయంత్రం 6-7 కల్లా నిద్రపోయి తెల్లవారుజామున 5కే లేచేవాళ్ళు. లేయాల్సిన అవసరం ఆల్రెడీ లేచేస్తాం మనం, లేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిద్ర సరిపోతుంది వాళ్ళకి. దరిదాపుగా పూర్వకాలంలో రోజుకు 10 గంటల సేపు నిద్రపోయేటోళ్ళు కాబట్టి వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉండేది. ఈ రోజుల్లో రోజుకు 6 గంటల సేపే నిద్రపోతున్నారు, అందుకే అనారోగ్యం పాలవుతున్నారు. ఒక శాస్త్రవేత్త చెప్తూ ఉన్నాడు, రోజుకు 10 గంటల సేపు నిద్రపోవాలి, అది రాత్రుల పూట, పగలు కాదు. అలా నిద్రపోయిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, పగలంతా చురుకుగా పనిచేస్తారు, రాత్రి బాగా నిద్రపోతారు. ప్రతిదీ కూడా జ్ఞానంతో చేయాలండి, జ్ఞానంతో చేయాలి. జ్ఞానం ఉంటేనే మనము ఇల్లు కట్టగలుగుతాం. జ్ఞానం ఉంటేనే మన పిల్లలను కూడా జ్ఞానవంతులుగా చేయగలుగుతాం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ముందు సంపాదించుకొని మనం ఏదైతే ఈ దేవుని గ్రంథములో నుంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నామో ఆ జ్ఞానాన్ని మళ్ళా మన పిల్లలకు అందించాలండి. అప్పుడు మన కుటుంబము చక్కగా నడుస్తుంది. హల్లెలూయా. అప్పుడు మన కుటుంబాల్లో త్రాగుబోతులు ఉండరు, అప్పుడు మన కుటుంబాల్లో వ్యభిచారులు ఉండరు, అప్పుడు మన కుటుంబాల్లో దొంగలు ఉండరు, మన కుటుంబాల్లో లంచగొండులు ఉండరు, దుర్మార్గులు ఉండరు, దుర్భాషలు మాట్లాడేవారు ఉండరు. దైవికమైన జ్ఞానంలో మన పిల్లలను పెంచినప్పుడు, ప్రభు యొక్క శిక్షణలో, బోధలో మన పిల్లలను పెంచినప్పుడు వాళ్ళు చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుతారు. హల్లెలూయా. అందుకే ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడు గనుక మనము ప్రార్థన చేయాలండి. ప్రభు అంటాడు కదా, మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఎట్లా ప్రార్థన చేయాలంట? ఏడ్చి ప్రార్థన చేయాలంట, ఏడ్చాలంట దేవుని సన్నిధిలో. అయ్యా నా పిల్లలకు మంచి జ్ఞానమేనైనా, మంచి తెలివినైనా, మంచి వివేచనైనా, మంచి ఆలోచనైనా, వాళ్ళ నోట్లో నుంచి దుర్భాషలు రాకూడదునైనా, వాళ్ళ నోట్లో నుంచి అబద్ధం రాకూడదునైనా, వాళ్ళ జీవితంలో దొంగతనం ఉండకూడదునైనా, వాళ్ళ జీవితంలో వ్యభిచారం ఉండకూడదునైనా, వాళ్ళ జీవితంలో త్రాగుడు ఉండకూడదునైనా అని ప్రార్థన చేయాలండి. ఎప్పుడైతే తల్లి ప్రార్థన చేస్తుందో, తండ్రి ప్రార్థన చేస్తాడో, వాళ్ళ ప్రార్థనను బట్టి పిల్లలు చక్కగా అమర్చబడతారు. హల్లెలూయా. ఆయన ఎవరిని గద్దించువాడు కాదు, అందరికీ ధారాళముగా ఇచ్చేవాడు గనక మీరు ప్రార్థన చేయండి అని యాకోబు భక్తుడు మనందరితో చెప్తున్నాడండి. అనుభవపూర్వకంగా జ్ఞానము కొరకు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దించేవాడు కాదు. అంతేకాదండి, అడిగేవాడు ఎలాగ అడగాలంటే విశ్వాసముతో అడగవలని అంటున్నాడు. చూడండి 6వ వచనం, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు
సముద్ర తరంగమును పోలి ఉండును. విశ్వాసంతో అడగాలంట. విశ్వాసం లేకుండా ఉండేవాడు ఎలా ఉంటాడంట అంటే, సముద్రము గాలి వచ్చినప్పుడు సముద్రం మీద అలలు వస్తాయండి. పెద్దగా ఇలా లేస్తూ అలా అలలు వస్తాయి. ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ ముందుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అవి స్థిరంగా ఉండవు, అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. విశ్వాసం లేనివాడు ఎలాంటి వాడంట? సముద్ర తరంగాల లాంటి వాడు. వాడు స్థిరంగా ఉండలేడు, దేవునిలో స్థిరంగా ఉండలేడు, దేవుణ్ణి స్థిరంగా అడగలేడు. చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు కూడా, మన విశ్వాసుల్లో కూడా క్రమంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటే 2 రోజులు 3 రోజులు చేయదు. మళ్ళా కొంతమంది అయితే ఇంకా ఆదివారమే ప్రార్థన, అది కూడా మందిరంలోనే, ఇంకా మిగతా అప్పుడు ఏమి ఉండదు ప్రార్థన. అట్లాంటి వాళ్ళందరూ గాలికి కొట్టబడు సముద్ర తరంగము లాంటి వారు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అట్టి మనుష్యుడు దిమనస్కుడై, అంటే వానికి 2 మనస్సులు ఉంటాయంట, ఒకటి కాదు. అంటే నమ్ముతాడు, మళ్ళీ నమ్మడు. విశ్వాసం ఉంటుంది, మళ్ళీ అవిశ్వాసిగా కూడా ఉంటాడు. 2. కొంతసేపు నమ్ముతాడు, కొంతసేపు నమ్మడు. అంటే వాని మనస్సు చంచలమైపోయింది, దిమనస్కుడై ఉన్నాడు వాడు. తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొని రాదు. వాడు అస్థిరుడు, వానికి క్రమం ఉండదు. 1 వారం మందిరానికి వస్తాడు, 2 వారాలు రాడు. వానికి ఇష్టమైనప్పుడు వస్తాడు, లేకపోతే రాడు. ఇష్టమైనప్పుడు ప్రార్థన చేస్తాడు, లేకపోతే చేయడు. వానికంటూ ఒక క్రమం ఉండదు. అరే నేను దుర్భాషలు మాట్లాడకూడదు, నేను దొంగతనం చేయకూడదు, నేను అబద్ధం ఆడకూడదు, నేను వ్యభిచరించకూడదు, నేను లంచం తీసుకోకూడదు, నేను అక్రమం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, నేను నీతిగా బ్రతకాలనే ఆలోచన వాడు కొంచెం కూడా ఉంటుంది. కానీ మళ్ళా తప్పిపోతూ ఉంటాడు. అనుకుంటాడు కానీ దాన్ని నెరవేర్చలేడు. అస్థిరుడు. అలాంటి వాళ్ళు ఎవరు? అస్థిరులండి. దేవుని మార్గంలో అస్థిరులు, దేవుని మార్గంలో వాళ్ళు అవిశ్వాసులు. ఎవరండి వాళ్ళు? అవిశ్వాసులు. అవిశ్వాసులకు, అస్థిరులకు ఏమీ దొరకదు అమ్మా. అవిశ్వాసులకు, అస్థిరులకు ఏమీ దొరకదు. మరి ఎవరికి దొరుకుతుందంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో. ప్రభు అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసము మీరు కలిగి ఉన్న ఎడల ఈ కొండ ఎత్తబడి అక్కడ పెట్టబడమంటే పెట్టబడబడుతుంది. ఆవగింజంత విశ్వాసం మీకున్న ఎడల ఈ కంబలి చెట్టు వేర్లతో సహా పెకలించబడి సముద్రంలో నాటబడమంటే నాటబడుతుంది అంటాడు. ఎంత ఉండాలంటమా? అది కూడా లేకుంటే ఎట్లమ్మా? స్థిరంగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. స్థిరంగా సముద్ర తరంగంలాగా ఉండకూడదు, మనం అవిశ్వాసంగా ఉండకూడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. విశ్వాసం లేకుంటే ఇంకా దేవునికి ఎలా ఇష్టం అవుతావు? ఇప్పుడు మహేష్ ఉన్నాడండి, నన్ను నమ్మి ఇక్కడికి వచ్చినాడు, ఆయనకు వాక్యము చెప్పడానికి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నమ్మడం వల్లనే ఇక్కడికి వచ్చినాడు. ఆయన విశ్వాసముతో ఇదిగో నేను దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుడే నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు, ఆయన పని చేస్తే నా పని ఆయన చేస్తాడనే నమ్మకంతో ఉన్నాడు కనుక ఈడికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన నమ్మకానికి తగినట్టుగా దేవుడు ఇక్కడ ఆయనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నేను నమ్మాను, దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు. దేవుని కోసం నేను ఎంత కష్టపడితే
అంత ఆశీర్వాదం నాకు ఇస్తాడు, అంత దీవెన నాకు ఇస్తాడు. ప్రభు అన్నాడు కదా, నా పని చేయండి నేను మీ పని. చాలా ప్రయాసపడి మందిరం యొక్క స్లాబ్ వేశాం నందమూరి నగర్లో. చాలా ప్రయాసపడి ఉదయం 6కు లేచి ఉదయం 6 నుంచి పని చేస్తే రాత్రి 8 వరకు పని చేసి ఇంటికి వెళ్ళేవానండి. అలా కష్టపడడం వలన నా దేవుడు చూసి స్లాబ్ పడిందో లేదో, మెత్తు పడిందో లేదో, నా భార్య గర్భం తెరిచాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తాడు. విశ్వాసం అంతే. ప్రభు మాట నమ్మాలి. ప్రభు అంటాడు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటాడు. ఎవరు యందు విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే పరలోకములో మనకు స్థలం సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. ప్రభువునందు మనం విశ్వాసం ఉంచితే పరలోకములో మన కోసం సిద్ధపరుస్తున్నాడు స్థలం. ఆయన ముందుగా వెళ్ళాడు, మన కోసం అక్కడ స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నేనే మోక్షానికి మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడును ఆ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడో, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడో అని చెప్పాడు. ఆ మాటను మనం నమ్మాలి. హల్లెలూయా. యోహాను 3:16 కూడా రాయబడింది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును. హల్లెలూయా. ఈ మాట నమ్మాలి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని 1 పేతురు 2:24 రాయబడింది. ఆ మాట నమ్మాలి. మన దారిద్ర్యమును ఆయన భరించి మనల్ని ధనవంతులుగా చేశాడని 2 కొరింథీ 8:9 రాయబడింది. ఆ మాటను కూడా మనం నమ్మాలి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన నిమిత్తము శిలువమానుకు అప్పగించబడి రక్తము చిందించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమా 5:8 రాయబడింది. అది ఆ మాట మనం నమ్మాలి. ప్రభు చెప్పిన మాటలు ఇక్కడ రాయబడినాయండి, ఎవరో రాసినట్టు కాదు. ప్రభు ఏదైతే చెప్పాడో అది ఇక్కడ రాశారు శిష్యులు. ఆ మాటలే మనం ఇప్పుడు నమ్మితే రక్షణ, నమ్మని వానికి శిక్ష. జీవము గల మాటలు ఇవి, శక్తివంతమైన మాటలు ఇవి, నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు, విశ్వాసంలో బలపరిచేటువంటి మాటలు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చదివి హృదయంలోకి తీసుకున్నానో ఇంకా బ్రతకంటే భయం లేదు. ఇప్పుడు నాకు ఇక చావంటే భయం లేదు. అదేదో సామెత అంటాం కదా మనం, ఏనుగు చచ్చినా 10,000, బతికినా 10,000 అని అంట. మనం కూడా ఇప్పుడు క్రీస్తులో చనిపోయినా 10,000, బ్రతికినా 10,000. పౌలు అంటాడు కదా ఫిలిప్పీ 1:21, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను వెడలి క్రీస్తుతో కూడా ఉందును. ఎక్కడుంటాడంటమ్మా? యేసుక్రీస్తుతో యుగాయుగాలు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన ముఖకాంతిలో నెమ్మది కలిగి, ఆనందం కలిగి, చెప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందం కలిగి జీవించేటువంటి భాగ్యం అక్కడ మనకు కలుగుతుంది. ఇక మరొక విషయాన్ని చూద్దాం, ముగించుకుందాం చూసి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుదాం. వినండి అమ్మ, బాగా వినండి. బైబిల్ తీసుకున్నానా చూడనా, పేజీ నంబరు 211 కొత్త నిబంధన లాస్ట్లో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చూసుకో పవన్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన
జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడంటండి. అంటే బాధలు పడినోడు, కష్టాలు పడినోడే ధన్యుడంట. మనమేమంటాం, బాధలు పడినాడు, కష్టాలు పడినాడు చూస్తే మనము వాడిని చిన్న చూపు చూస్తాం. వీడు ఎంత పాపం చేసినాడో, వీడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనుకో. కానీ పాపం చేసి ఇబ్బందులు పడడం వేరు, దేవుని నీతి కోసం శోధనను అనుభవించడము వేరండి. పాపం చేసి శ్రమలు పొందే వాళ్ళు లోకంలో ఉన్నారు. తాగి రోడ్ల మీద పడి వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టి వానితో కొట్టించుకొని వీనితో కొట్టించుకొని, అది కూడా శోధనే. కానీ వాడు చేసిన పాపాన్ని బట్టి అనుభవించే శోధన అది. వాని భార్యను పెట్టుకొని వీని భార్యను పెట్టుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత చంపబడ్డం, కొట్టబడ్డం చేయబడుతుంటారు. అది వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కలిగే శిక్ష. అది పాపాన్ని బట్టి కలిగే శిక్ష వేరు, దేవుని కోసం నీతిగా బ్రతికేటప్పుడు కలిగేటువంటి శోధన వేరు. ఇక్కడ రాయబడిందండి తిమోతికి రాసిన పత్రికలో కూడా దైవ భక్తితో బ్రతుకను ఉద్దేశించు వానికి హింస కలుగును అని రాయబడిందండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాయబడిందండి. నీతిమంతునికి ఆపదలు వస్తాయంట. దైవ భక్తితో బ్రతకాలనుకున్నప్పుడే హింస కలుగుతుందంట, శోధనలు వస్తాయి. శోధన సహించువాడు ధన్యుడు, ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, శోధన అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు యేసేపు ఉన్నాడు. యేసేపు దైవ భక్తిలో మంచి దైవభక్తుడు. అమ్మా వరాల కైనాలను, యేసేపు మంచి దైవభక్తుడు. అసలు ఆయనలో ఎటువంటి పాపం లేదు. దొంగతనం కానీ, అబద్ధం కానీ, వ్యభిచారం కానీ, మోసం కానీ, అన్యాయం కానీ, అక్రమం కానీ ఎటువంటిది లేదు. యాకోబు యోసేపును అలా దైవ వాక్యంతో పెంచినాడు. దేవుని యందు భయభక్తులతో యోసేపును పెంచాడు. తన 10 మంది అన్నలు యోసేపు భక్తిని బట్టి, యాకోబు యోసేపును ప్రేమించే విధానాన్ని బట్టి 10 మంది అన్నలు అతన్ని ద్వేషించినారు. యోసేపు నీతిమంతుడు గనక 10 మంది అన్నలు అవినీతిమంతులు గనక యోసేపును ద్వేషించినారండి. వాళ్ళేమో పొట్టేలు కోసుకొని తింటారు అడవిలో, గొర్రెలు కాస్తున్నారు కదా, ఒకదాన్ని కోసుకొని తిని వాళ్ళ నాయనతో ఏం చెప్తారంటే, తోడేలు వచ్చి కొట్టింది పో అని చెప్తారు. ఈ యోసేపు ఏమో, లేదు డాడీ వాళ్ళు కోసుకొని తిన్నారు కానీ నీకు అబద్ధం చెప్పినారని చెప్తాడు, నిజం చెప్తాడు. అది వాళ్ళకి నచ్చదు. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు. నీతిమంతుడు కనుక ఇప్పుడు ఏం 10 మంది ద్వేషిస్తున్నారు ఒక్క నీతిమంతుడిని 10 మంది ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఆ 10 మంది అవినీతిమంతులు కనుక. ఈరోజు లోకంలో అదే జరిగేదండి. ఎవడైనా నీతిని అనుసరిస్తున్నా అంటే వాడిని ఒప్పుకోరు. ఎవడైనా ఆఫీసులో లంచం తీసుకోకుండా, తను తీసుకోకుండా, ఎవరిని తీసుకోకుండా చేస్తున్నా అంటే వాడిని ఒప్పుకోరు. ఎందుకంటే అందరూ లంచానికి అలవాటు పడినారు కదా, అందరూ దొంగతనానికి అలవాటు పడినారు కదా, అందరూ వ్యభిచారానికి అలవాటు పడినారు కదా, అందరూ మోసాలకు అలవాటు పడినారు కదా. కాబట్టి మంచోడిని వాళ్ళు ఒప్పుకోరు. వాక్యంలో కూడా అదే ఉందండి. ఈ వెలుగు చీకటిలో సంచరిస్తుంది కానీ ప్రజలు చీకటిలో ఉన్నందున ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు అని రాయబడింది. అందుకే జనాలు, వాక్యంలో ఉందండి యెషయా గ్రంథంలో, ఈ ప్రజలు ఏమనుకుంటారంటే మంచినేమో చెడు అనుకుంటారంట, చెడునేమో మంచి అనుకుంటారంట. నీతిమంతుడినేమో చెడ్డోడు అంటారంట, చెడ్డోనేమో నీతిమంతుడు అంటారంట. మీకు ఇవన్నీ అవగాహన వస్తూనే ఉంటుంది మీకు లోకంలో. మంచోడిని చెడ్డోడు అంటారు, చెడ్డోడిని మంచోడు అంటారు. మంచి చేసేవాడిని బలహీనుడు అంటారు, దౌర్జన్యం చేసేవాడిని బలవంతుడు అంటారు. ఈ లోకం యొక్క పోకడ గురించి చెప్తున్నాను నేను. కాబట్టి యోసేపు మంచివాడు. ఏం చేశారు అన్నలు? గుంటలో వేశారు ముందు సావనే అని.
తర్వాత మళ్ళీ బయటకు తీసి చచ్చిపోతాడు వాడని చెప్పి ఒకడు యూదా చెప్తే వాడిని తీసి ఇస్మాయిలీలకు అమ్మినారు. ఇస్మాయిలీలు తీసుకుపోయి ఎవరికి అమ్మినారు? పోతీఫరుకు అమ్మినారు. ఈజిప్ట్ దేశం యొక్క సైన్యాధిపతి పోతీఫరుకు అమ్మినారు. పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. అక్కడ కూడా నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డగా నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే పోతీఫర్ భార్య అతన్ని ఆశించి సేనించమని అడిగినప్పుడు అక్కడి నుంచి ఆయన దూరంగా పారిపోయాడు. పారిపోవడం వల్ల ఏం చేసింది? ఆమె నింద వేసింది. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దైవభక్తితో బ్రతుకనుద్దేశించు వారికి హింస కలుగుతుందంట. కలిగిందా లేదా? జైలు వేసినారు యేసేపు. ఆయన ఏ పాపం చేయలేదు, జైలు వేసినారు. ఏ పాపం చేయలేదు, అన్నలు గుంటలో వేసినారు, బావిలో వేసినారు. ఏ పాపం చేయలేదు, 30 వెండి నాణాలకు ఇస్మాయిలీలకు అమ్మినారు. చూడండి ఎంత భయంకరం. నీతిగా బ్రతికినందుకు, యథార్థంగా జీవించినందుకు, న్యాయంగా బ్రతికినందుకు అన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు యేసేపు. జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. జైల్లో కూడా ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. జైల్లో కూడా ప్రభువును స్తుతిస్తున్నాడు. జైల్లో కూడా ప్రభువును ఆరాధిస్తున్నాడు. జైల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఫరో రాజు ఏమన్నాడో తెలుసా? యేసేపు సెలవు లేకుండా ఏ ఒక్కడు చెయ్యి కూడా పైకెత్తకూడదు అన్నాడు. అన్ని అధికారాలు ఇచ్చినాడండి యేసేపుకు దేవుడు. నీతిగా బ్రతికేవానికి, నమ్మకంగా బ్రతికేవానికి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవానికి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. కానీ దేవుడు ఒక రోజున వాడిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది 12వ వచనంలో, శోధన సహించువాడు, చెప్పండమ్మా ఎవరంట? ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధించబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము వలనే మరణం వచ్చేది. చాలామంది వాళ్ళు చేసిన తప్పులను బట్టి హింసించబడుతూ దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడని చెప్తారంట. అది తప్పు. ఇప్పుడు వాడు దొంగతనం చేసి ఉంటాడు, పోలీసులు వచ్చి పట్టుకుపోయి జైలు వేస్తారు. చేయకుంటే ఎందుకు పట్టుకుపోతారు? నిన్ను ఎందుకు జైలు వేస్తారు? కోర్టుకు వేస్తారు, వెంటనే శిక్ష వేస్తారు, శిక్ష అమలు పరచబడుతుంది. ఇప్పుడు నువ్వు జైల్లో ఉండి దేవుడు నన్ను శోధిస్తున్నాడంటే ఎట్లా? నువ్వు తప్పు చేసావు గనక దానికి శిక్ష వచ్చింది. చేసిన తప్పుకు శిక్ష వస్తుంది కానీ చెయ్యని తప్పుకు నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చెయ్యని తప్పుకు యేసేపు శిక్ష పొందినందుకు ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. చేసిన తప్పుకు శిక్ష పొందిన వానికి మరణం వస్తుంది. అదే తేడా అండి. మనం అదే అంటాం కదా, మంచిగా ఉంటే కూడా మేము బతకలేకపోతున్నాం, షెడ్డోళ్ళే బాగా బతుకుతున్నారంట. షెడ్డోళ్ళు బాగా బతుకుతున్నట్టు కనిపిస్తుంది, కానీ వాడు పడే శ్రమలు, వాడు పొందే బాధలు, వాని హృదయ వేదన మనకు తెలియదు, వానికి తెలుసు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని రాయబడిందండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కాబట్టి నీతిగా బ్రతకడం కోసం మనం శోధించబడినా పర్వాలేదు, కానీ మంచి చేసి కీడు అనుభవించినా పర్వాలేదు, కానీ కీడు చేసి మళ్ళీ కీడు అనుభవించడము అది వేస్ట్, వ్యర్థం. ఈ లోకంలో మంచి చేసి కీడు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి.
కీడు చేసి దర్జాగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు శిక్ష వస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మళ్ళా వచ్చే వారం ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు 1వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసాం. మిగతా అధ్యాయాలు కూడా మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయడమే కాకుండా ఆరాధించండి కూడా. బల్లలో పాలు పంచుకుందాం. అందరూ ఆరాధించండి. ఒక్కొక్కరుగా కాకుండా ఇప్పుడు అందరం ఒకేసారి ఆరాధన చేద్దాం. ప్రార్థన కూడా చేద్దాం. ప్రార్థన కూడా చేయండి. జ్ఞానం కొరకు అడగండి దేవుణ్ణి. అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడినందుకు కూడా దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ఆయనను గణపరచండి. హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆరాధించండి. దేవుడు ఎన్నో విషయాలు ఈరోజు మనతో మాట్లాడాడు. నిజంగా ఆయన గొప్ప దేవుడు అండి. జ్ఞానము గల దేవుడు, వివేకము గల దేవుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఆయన మాటల్లో జ్ఞానం ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో మహిమ ఉంది, ఆయన మాటల్లో నీతి ఉంది, ఆయన మాటల్లో యథార్థత ఉంది, ఆయన మాటల్లో న్యాయం ఉంది, ఆయన మాటల్లో సమధర్మం ఉంది. ఆయన మాటలు మనకు ఎంతో విలువైనవి. ఈరోజు దేవుడు మనకు మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా ఫేస్బుక్ ద్వారా అనేక మంది వినడానికి కూడా ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా దేవుడు గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు. ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. ఆరాధించిన తర్వాత ప్రభు యొక్క బల్లలో పాలు పంచుకుందాం. అందరూ ఆరాధించండి.